బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ స్వల్ప లాభాలు కొనసాగుతున్నాయి. ట్రోయింట్, లార్సెన్, అపోలో హాస్పిటల్, హెచ్డీఎఫ్సీ లైఫ్ షేర్లు లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. భారతీ ఎయిర్టెల్, శ్రీరామ్ ఫైనాన్స్, M&M, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి మరింత విశ్లేషణ బిజినెస్ అనలిస్ట్ సుందరరాజ గారు మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుందరరాజ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. నార్మల్ గా 3 రోజుల నుంచి మనం మార్కెట్స్ చూసినట్లయితే కనుక బాగానే పెరిగాయి. సో దీనికి సంబంధించి అంటే ట్రెండ్ ఇలాగే కొనసాగుతుందంటారా? అసలు ఎందువల్ల మార్కెట్స్ పెరగడానికి కారణాలు? మార్కెట్ మనం ఒక లాస్ట్ 3 రోజులుగా చూస్తే కనుక లోయర్ రేట్ నుంచి ఇంచుమించు ఒక 1000 పాయింట్ల వరకు బౌన్స్ బ్యాక్ అవటం చూసాము. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక మనకి అమెరికన్ మార్కెట్స్ 7 రోజులుగా ఒక స్ట్రాంగ్ ర్యాలీ రావడంతో, అలాగే మనకి యుఎస్ మార్కెట్లో నాస్డాక్, ఐటీ స్టాక్స్ అని కూడా ఒక భారీ ర్యాలీ రావడంతో ఆ ప్రభావం అనేది మన మార్కెట్ మీద పడింది అనుకోవచ్చు. మన మార్కెట్లో చూస్తే కనుక ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా చూస్తే కనుక కొంచెం మిక్స్డ్గా ఉన్నప్పటికీ మనకి పూర్తిగా ఒక గ్లోబల్ రీజన్స్ తోటి, అలాగే మనకి మిడిల్ ఈస్ట్లో కూడా చూస్తే కనుక కొంచెం టెన్షన్స్ తగ్గుతున్నాయి అన్న వార్తలు రావడంతో మన మార్కెట్లో కూడా కొంచెం స్పెక్యులేటివ్ బయింగ్ చాలా రోజుల తర్వాత ఒక బిగిన్ అయింది అనుకోవచ్చు. సో ఈ కారణాల చేత మార్కెట్ పెరిగింది. అలాగే మనం ఒకసారి గమనిస్తే ఈ ర్యాలీలో చూస్తే కనుక ముఖ్యంగా హెవీ వెయిట్ స్టాక్స్ మార్కెట్ లీడర్స్ అయిన మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్, అలాగే మనకి ఐటీసీ, అలాగే మనకి ఐటీ స్టాక్స్, అలాగే మనకి ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఇలాంటి కొన్ని హెవీ వెయిట్ కొంచెం పెరగడంతో మార్కెట్ ర్యాలీలో కొంచెం పార్టిసిపేట్ చేయడంతో మార్కెట్ ర్యాలీకి తోడ్పడింది అనుకోవచ్చు. అండ్ సార్, ఈ ర్యాలీ కంటిన్యూ అవడానికి ప్రధాన అంశాలు ఏంటంటారు? మార్కెట్లో ర్యాలీ ఒక టెక్నికల్ బౌన్స్ బ్యాక్ రావడంతో ఈ మధ్య మనం లాస్ట్ 3 రోజులుగా పెరగడంతో షార్ట్ టర్మ్ టార్గెట్ పూర్తయినట్టు కనిపిస్తుంది. ఇక మీద మార్కెట్ ఫర్దర్గా పెరగాలంటే కనుక కొన్ని చాలా అంశాలు మార్కెట్ని ప్రభావితం చేస్తుంది అనుకోవచ్చు. ఒకటి, మనం లాస్ట్ 1 వీక్గా చూస్తే కనుక మనకి యుఎస్ డాలర్ రూపీతో పోలిస్తే కనుక బాగా స్ట్రెంత్ అయింది. రూపీ బాగా వీకెన్ అవడం చూసాము. ఆల్మోస్ట్ 84.5 వెళ్ళటంతో ఒకవేళ కనుక ఈ వారంలో కనుక 85 కనుక టెస్ట్ చేసిందంటే కనుక మార్కెట్ మీద కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ మధ్య మనం చూసాము లాస్ట్ 3 నెలలుగా మనకి ఎఫ్ఐస్ అవుట్ఫ్లోస్, డాలర్ హెవీ డిమాండ్ ఉండడంతో రూపీ వీక్నెస్ అనేది కనిపించింది. సో అలాగే మనకి లాస్ట్ 2-3 నెలలుగా చూస్తే కనుక ఎఫ్ఐస్ కొంచెం అమ్మకాలు జరిపారు కాబట్టి సో రూపీ కూడా చూస్తే కనుక కొంచెం స్ట్రెంత్ అవ్వాల్సిన అవసరం ఉంది. మనం నిన్న చూస్తే కనుక మొన్న ఎఫ్ఐస్ ఇంచుమించు 4,000 కోట్ల వరకు కొన్నారు, కానీ అమ్మకాలు జరపలేదు. అలాగే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ నిన్న ఆల్మోస్ట్ 3,500 కోట్ల వరకు కొన్నారు, అమ్మకాలు కూడా ఈ మధ్య జరపలేదు. సో ఒకవేళ కనుక ఈ బయింగ్ సపోర్ట్ కనుక కంటిన్యూ అవుతే కనుక అప్పుడు మనకి రూపీ కూడా కొంచెం స్ట్రెంత్ అయ్యే అవకాశం ఉంది. ఇది మేజర్ ఇంపాక్ట్గా మనం మార్కెట్ మీద చూడొచ్చు. సార్, ఈ రోజు రేపు అలాగే ఎల్లుండి ఆర్బీఐ మీటింగ్ ఉంది. సో ఇది మీటింగ్ మార్కెట్స్ పైన ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారు? అండ్ వడ్డీ రేట్ల పైన ఏమైనా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందంటారు? ఇన్ఫాక్ట్ మార్కెట్ ని ఇప్పుడు ప్రభావితం చేసేది అందరి చూపులు కూడా చూస్తే కనుక ఆర్బీఐ ఇవాళ రేపు ఎల్లుండి కీలకమైన మీటింగ్ మీదే అందరి దృష్టి కూడా ఉంది. ఈ మధ్య మనం చూసాము ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణము బాగా పెరగడంతో అప్పుడు మనకి అఫీషియల్ గా కామెంట్ రావడం కూడా చూసాము. మనం ఆర్బీఐ చూస్తే కనుక మనకి ఇన్ఫ్లేషన్ మిటిగేటింగ్ మెషర్స్ తీసుకుంటున్నాము. అంటే మనకి దేశంలో ధరల పెంపుదల అనేది కొంచెం అరెస్ట్ చేసి కొంచెం ధరలు తగ్గించే ప్రక్రియ చేస్తున్నాము అని ఒక వార్త రావడం అని చూస్తున్నాం. సో కాబట్టి మనకి శుక్రవారం కీలకమైన ఆర్బీఐ అనౌన్స్మెంట్లో వాళ్ళు ఏ విధమైన మనకి మెషర్స్ తీసుకోబోతున్నారు, ధరలు తగ్గించడానికి ఏ విధమైన మనకి పాలసీ డెసిషన్స్ తీసుకుంటారు అన్న దాని మీద మార్కెట్ కూడా ఎదురు చూస్తుంది. అలాగే మీరు అడిగిన రెండో క్వశ్చన్ కూడా చూస్తే కనుక దీంట్లో వడ్డీ రేట్లు తగ్గిస్తారా లేదని. సో జనరల్గా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసేది, అందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే వడ్డీ రేట్లు తగ్గించకపోవచ్చు, స్టేటస్ కో మెయింటైన్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి ఈ మధ్య మనం చూసాము జీడిపి లాస్ట్ శుక్రవారం చాలా నెగిటివ్గా రావడం చూసాము. ఒకవేళ జీడిపి ఇండియాలో కనుక భారత్లో కనుక గ్రోత్ ప్రొపైల్ చేయాలంటే కనుక మనకి ఒకవేళ కనుక వడ్డీ రేట్లు తగ్గిస్తే అది ఇన్ఫ్లేషన్ మీద ఉంటుంది. వడ్డీ రేట్లు తగ్గిస్తే మరింత డిమాండ్ పెరిగి అప్పుడు మళ్ళీ మనకి అన్ని నిత్యావసరాల వస్తువుల మీద కూడా హెవీ డిమాండ్ వచ్చి అవి కూడా పెరిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి సో ఈసారి మోస్ట్లీ ఆర్బీఐ న్యూట్రల్ స్టాండ్స్ తీసుకునే అవకాశాలు కనిపిస్తోంది. అండ్ మార్కెట్స్ షార్ట్ టర్మ్ లో ఎలా ఉంటున్నాయి సార్? అంటే బడ్జెట్ ఎక్సర్సైజ్ కూడా బిగిన్ అవ్వబోతోంది. సో ఇది మార్కెట్స్ పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉండొచ్చు? సో ఇప్పుడు మళ్ళీ అలాగే రెండో మేజర్ ప్రధానమైన అంశం చూస్తే కనుక ఇవాళ చూస్తే కనుక మనకి ఆల్రెడీ బడ్జెట్ ఎక్సర్సైజ్, యూనియన్ బడ్జెట్ మనకి ఆల్రెడీ ప్రక్రియ బిగిన్ అయినట్టు కనిపిస్తుంది. స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా వాళ్ళ వాదనలు వాళ్ళ పాయింట్స్ కూడా చెప్పబోతున్నారు. మనకి 6th శుక్రవారం నుంచి మనకి బడ్జెట్ ఎక్సర్సైజ్ కూడా బిగిన్ అవుతుంది. సో ఈ మధ్య మనం చూసాము జీడిపి కూడా బాగా తగ్గింది కాబట్టి చాలా మంది ఎకానమిస్టులు ముఖ్యంగా మార్కెట్ కూడా భావించేది అంటే మనకి గ్రోత్ కనుక మళ్ళీ మనకి కొంచెం బాగా ఎక్స్పాండింగ్ పాత్లో కనుక పెట్టాలంటే కనుక కొన్ని ఎకనామిక్ రిఫార్మ్స్ రావాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ
మధ్య మనం చూసాము సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ కొంచెం డిసప్పాయింట్ అవడము, ముఖ్యంగా సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ చూస్తే కనుక వాళ్ళకి లాస్ట్ ఒక 4 ఏళ్లలో వాళ్ళ కార్పొరేట్స్ లోయెస్ట్ ట్యాక్స్ కట్ ఇచ్చినట్టుగా మనకి చేస్తున్నారు కాబట్టి సో ఇది కూడా కొంచెం నెగిటివ్ అంశమే కాబట్టి కార్పొరేట్ సైడ్ కూడా కొంచెము బూస్టప్ చేయడం కోసము గవర్నమెంట్ కూడా కొంచెం రిఫార్మ్స్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే మనం లాస్ట్ 6 monthsగా చూస్తే కనుక గవర్నమెంట్ దగ్గర నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ తగ్గినట్టుగా మనకి వార్తలు వచ్చాయి కాబట్టి సో ఏ విధమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వసతుల మీద ఏ విధమైన వాళ్ళకి ఖర్చు పెట్టబోతున్నారు అన్న దాని మీద కూడా మనకి బడ్జెట్ ఎక్సర్సైజ్లో మనకు అర్థమవుతుంది. కాబట్టి సో బడ్జెట్ ఎక్సర్సైజ్లో ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఒకటి కార్పొరేట్ సైడ్ రిఫార్మ్స్, రెండోది గవర్నమెంట్ స్పెండింగ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో కాబట్టి దీని మీద మనకి మార్కెట్ షార్ట్ టర్మ్ మూవ్ తీసుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్, ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. ఇవి బిజినెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏబీ.